హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం హిటాచీ నుంచి 1.5 టన్ 5 స్టార్ 2025 మోడల్ ఏసీ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. వెరీ సూన్ దీని యొక్క ఫుల్ రివ్యూ కూడా మన బయింగ్ ఎయిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఆ ఛానల్ లింక్ ఫస్ట్ లింక్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి ఉంటుంది. ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను క్లియర్గా కొన్న దగ్గర నుంచి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, అండ్ దీంట్లో ఫీచర్స్ ఏంటి, కూలింగ్ ఎలా ఉందనేది, ఇనిషియల్ ఇంప్రెషన్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడతాను. రివ్యూలో ఎక్కువగా కూలింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనేది రివ్యూలో మాట్లాడతాను కొద్ది రోజులు టెస్ట్ చేశాక. సో ఖచ్చితంగా రెండు ఛానల్స్లో యాక్టివ్గా ఉండండి, టెక్ రిపోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయింగ్ ఎయిట్ తెలుగు. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. సో దిస్ హిటాచీ వేరియంట్, ఎస్పెషల్గా రైట్ నో నా ముందున్న ఈ పర్టిక్యులర్ వేరియంట్ మీకు 1.5 టన్ కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న దీని పేరు 1.5 టన్ ఏసీ. ఎందుకంటే ఇందులో మీకు 5422 వాట్స్ కెపాసిటీ ఉంటుంది. ఒకవేళ మీ రూమ్ సైజ్ కొంచెం పెద్దగా 150 కంటే ఎక్కువగా 170, 180, 190 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటే దెన్ ఈ వీడియో మీకు చాలా సూటబుల్ అవుతుంది. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ ఏసీసే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ ఏసీ 2025లో లాంచ్ అయిన ప్రతి మోడల్ మనం కొని నా ముందు ఇక్కడ ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నాయి. సామ్సంగ్, ఎల్జీ, పానాసోనిక్ అన్నీ మనం తెప్పించాం, టెస్టింగ్లో ఉన్నాయి. సో దట్ వెరీ సూన్ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో వస్తుంది 2025లో 1.5 టన్ 5 స్టార్ ఏసీ ఏది కొనాలి అని. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో మీరు కొంచెం లేట్గా చూస్తున్నట్లయితే ఆల్రెడీ ఆ వీడియో వచ్చిందనుకోండి, ఇది 1 మంత్ తర్వాతకి చూస్తే మీరు ఆ వీడియో వచ్చి ఉండొచ్చు. సో ఆ వీడియో వచ్చి ఉంటే డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో ఆ వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇక ఇవన్నీ పక్కన పెడితే మెయిన్గా మనం పర్టికులర్ ఏసీలు చెప్పాను కదా, 5400 వాట్స్ కూలింగ్ కెపాసిటీ అండ్ స్మార్ట్ ఏసీ కూడా మనకి ఈసారి హిటాచీ ఇది మనకి వైఫై ఎనేబుల్డ్ తీసుకొచ్చింది అండ్ 5 స్టార్ రేటెడ్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఫర్దర్గా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నేను ఆన్లైన్లో దీని అయితే నేను ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ అనేది నేను ఆర్డర్ పెట్టినప్పుడు 49,000 అలా ఉంది, బట్ కార్డ్ ఆఫర్ తోటి 45,000కి వచ్చింది. సో మీకు కూడా ఎప్పుడు ఏదో కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది, బట్ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. 47,000 నుంచి 49,000 మధ్యలో అయితే ఉంటుంది. ఆ ఎక్స్ట్రా 2,000 ఎక్కువ ఉంది కదా అని వీడియో స్కిప్ చేయాలని పోవాలనుకుంటే మీరు నష్టపోవడం పక్కా, అది మాత్రం క్లారిటీ ఇస్తాను నేను. ఎందుకనేది వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఆ 2,000 మీకు ఇక్కడ చాలా ఫరక్ తీసుకురాబోతుంది కంపేర్ టు ఎల్జీ, సామ్సంగ్ వీటితో కంపేర్ చేస్తే. అండ్ ఇక ఫస్ట్ మనకి దీన్ని ఆర్డర్ పెట్టగానే మనకి డెలివరీ అయితే అయింది. అమెజాన్ నుంచి 2 బాక్సెస్ డెలివరీ చేశారు. మీకు ఈ 2 బాక్సెస్ అయితే వస్తాయి, ఒకటి ఇండోర్ యూనిట్ బాక్స్, ఒకటి అవుట్డోర్ యూనిట్ బాక్స్. సో ఫస్ట్ బాక్స్ కంటే చూస్తే ఇండోర్ యూనిట్ బాక్స్ మీకు చూడడానికి ఇలా అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి మెయిన్ బ్లోవర్, ఇదే ఈ ఏసీ బ్లోవర్ అయితే ఉంటుంది. దీంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ చేశారు, అదొక మంచి విషయం. అండ్ ఆ తర్వాత అవుట్డోర్ యూనిట్ విషయానికి వస్తే మాత్రం అవుట్డోర్ యూనిట్ బాక్స్లో మీకు కంప్రెసర్ ఉంటుంది. ఇదే ఈ కంప్రెసర్తో పాటు కాపర్ పైప్స్ అయితే ప్రొవైడ్ చేశారు, చిన్నది పెద్దది 2 కాపర్ పైప్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఒక కనెక్టింగ్ వైర్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్స్ ఇప్పుడు మేము ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి దీని బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ అయితే టెస్ట్ చేసాం, అందుకని మీ ముందు ఆల్రెడీ ఓపెన్ బాక్స్ అయితే ఉంది. సో ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది డిజైన్ విషయానికి వస్తే మీరు చూడవచ్చు హిటాచీ ఏసీ. సో కంపేర్ టు రైట్ నౌ ఇప్పుడు ఏదైతే మీకు 45,000 అవైలబుల్ వేరియంట్ ఉందో 1.5 టన్ 5 స్టార్ వేరియంట్, అది మీకు 5,000 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. సేమ్ లైక్ ఎల్జీ, సామ్సంగ్ ఎంత అయితే ఉందో సేమ్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. ఆ ఏసీది లాస్ట్ ఇయర్ మనం ఆల్రెడీ రివ్యూ చేసాం, అది కూడా మేము టెస్ట్ చేస్తున్నాం. దాంతో కంపేర్ చేస్తే డిజైన్లో కొన్ని చేంజెస్ అయితే చేస్తారు. డిజైన్ మీరు చూడొచ్చు, ఫ్రంట్ నుంచి ఇలా చూడడానికి ఉంటుంది అండ్ సిల్వర్ ఫినిష్ కింద ఉంది కదా, చూడడానికి బాగుంది. హిటాచీ లోగో ఫ్రంట్లో చూడడానికి ఉంటుంది అండ్ మీకు ఇక్కడ ఐసీర్ లేబుల్ ఉంటుంది. ఓవరాల్గా చూడడానికి మాత్రం ఎస్పెషల్ ఇండోర్ యూనిట్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ అవుట్డోర్ యూనిట్ మీకు ఇలా చూడడానికి అయితే ఉంటుంది. సో ఓవరాల్ మాత్రం లుక్ అండ్ ఫినిష్ ఎవ్రీథింగ్ సింపుల్గా ఉంటుంది, ఎక్కడ హైఫై గిఫై ఏముండదు, మంచిగా చూడడానికి డీసెంట్గా అయితే ఉంది. అండ్ డిజైన్లో బాగా నాకు నచ్చింది, డ్యూయల్ లోవర్స్ అయితే ఇచ్చారనమాట. కింద ఫ్లాప్స్ ఉంటాయి కదా మనకి స్వింగ్ ఫ్లాప్స్, అవి 2 అయితే ఇచ్చారు. దాని ద్వారా మనకి చాలా బెటర్ ఎయిర్ త్రో పర్ఫెక్ట్ డైరెక్షన్లో మనకి వెళ్ళడానికి అయితే ఉంటుంది అనమాట. మామూలుగా ఎక్కువ ఓపెన్ నుండి కొంచెం ఇలా ఉంటూ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఈ డిజైన్లో అదొకటి నాకు బాగా అయితే నచ్చింది. ఇది డిజైన్ విషయానికి వస్తే. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. ఫస్ట్లీ కంప్రెసర్, అవుట్డోర్ యూనిట్ కంప్రెసర్ మొత్తం మెటల్ బిల్డ్తో వస్తుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బిల్డ్ క్వాలిటీ మీకు. అండ్ ఈ గ్రిల్ ఏదైతే ఉందో దీని వరకు మనకి ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు, ఎక్సెప్ట్ దిస్ రిమైనింగ్ అంతా మీకు మెటల్ బిల్డ్ క్వాలిటీ, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. ఎటువంటి ఎలకలు వెళ్ళకుండా ఇది కూడా మనకి స్ట్రాంగ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు బిల్డ్ క్వాలిటీలో. అవుట్డోర్ యూనిట్లో ఎటువంటి కాంప్రమైజ్ చూడడానికి లేదు. అండ్ ఇండోర్ యూనిట్ కూడా మీకు స్ట్రాంగ్ అయిన ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అనేది లైక్ మీకు పానాసోనిక్ లాగాను లేకపోతే నార్మల్గానే ఉండదు. కొంచెం కంపేర్ టు ఆల్ అదర్ మోడల్స్ దీని పేరులోనే ఉంది హెవీ డ్యూటీ మోడల్ అని. 100% మీకు హెవీ డ్యూటీ అయితే ఇచ్చారు అండ్ సైజ్ కూడా కొంచెం మీకు బిగ్గర్ ఇన్ సైజ్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా బెటర్ అవుతుంది, నాకు ఎక్కడ బిల్డ్ క్వాలిటీలో కూడా ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఏదైతే కాపర్ పైప్స్ ప్రొవైడ్ చేశారో కాపర్ పైప్స్ బిల్డ్ క్వాలిటీ అంటే కాపర్ పైప్స్ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ కాపర్ పైప్స్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. ఇది ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇక మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఇన్స్టాలేషన్. సో ఇన్స్టాలేషన్ అనేది వాళ్ళు కాల్ చేస్తారు, వాళ్ళు వచ్చాక
వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఇన్స్టాలేషన్ ఎలా చేస్తున్నారు, అండ్ ఎంత కాస్ట్ చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో. వాళ్ళు రావాలి కదా, వాళ్ళు వచ్చాక మేము ముందే ఓపెన్ చేస్తాం. బట్ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి నా మెయిన్ సజెషన్, ఆన్లైన్లో ఏసీ పర్చేజ్ చేసినా, మీరు ఎక్కడ పర్చేజ్ చేసినా సరే ఇంటికి బాక్సెస్ రాగానే ఆతృతతో ఓపెన్ చేయకండి. ఎందుకంటే ఈ కాపర్ పైప్స్ ఏవైతే వస్తాయి అవుట్డోర్ యూనిట్లో అవి చాలా కాస్ట్లీ అనమాట. సో దట్ మోస్ట్లీ డెలివరీ బాయ్స్, అమెజాన్ వైపు నుంచి తప్పు ఉండదు, ఫ్లిప్కార్ట్ నుంచి తప్పు ఉండదు, డెలివరీ బాయ్స్ ఏం చేస్తారంటే వాటిని తీసేస్తారు. లాస్ట్ ఇయర్ నాకు ఎల్జీ ఏసీలో అలానే జరిగింది. సో దట్ బాక్స్ రాగానే ఫస్ట్ మీరు ఓపెన్ చేయకండి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఏసీలు అన్నీ మారిపోయాయి. నేను ఎల్జీ తెప్పించాను, శాంసంగ్ తెప్పించాను, అండ్ హిటాచి, వీటన్నిటికీ ఈ అవుట్డోర్ యూనిట్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మీద ఇక్కడ 2 హోల్స్ లాగా కనిపిస్తుంది కదా, అది ఇలా నొక్కితే హోల్ లాగా పడుతుంది. అందులో చేయబెట్టగానే మీకు కాపర్ పైప్ తగలాలి. తగిలిందంటే ఓకే, తగలకపోతే మాత్రం అక్కడ కంపల్సరీ డెలివరీ బాయ్ తోటి ఓపెన్ చేయించాక మాత్రమే పంపించండి. ఎందుకంటే మాత్రం కాపర్ పైప్ మిస్ అయితే మీకు ఇబ్బంది అవుతుంది. ఇన్స్టాలేషన్ పర్సన్స్ వస్తే వచ్చాక వాళ్ళు చూసి కంప్లైంట్ చేసి వస్తుంది. బట్ ఇట్స్ ఏ లెందీ ప్రాసెస్. మీరు బయట నుంచి తీసుకురావాలి, దానికి వాళ్ళు రిఫండ్ ఇస్తారు. ఇదంతా కాకుండా ముందే ఆ హోల్ మీద ఇలా క్లిక్ చేసి కాపర్ పైప్ ఉందో లేదో చూసుకోండి. దట్స్ ఇట్. ఇక నేనైతే ఫర్దర్గా ఎలా ఉంది ఏంటి ఇన్స్టాలేషన్ కాస్ట్, ఫీచర్స్, ఎవ్రీథింగ్ ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్స్టాలేషన్ గురించి, సో స్టే ట్యూన్. 3 days later. ఇక ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు వచ్చారు, కంపెనీ వాళ్ళు కాల్ చేసి అయితే వచ్చారు. వచ్చి ఇన్స్టాలేషన్ ప్రాపర్గా వాళ్ళు టోటల్గా మనం లొకేషన్ చెప్పాలి, వాళ్ళకి ఎక్కడ పెట్టాలి లొకేషన్ చెప్పాలి. ఆ లొకేషన్ చెప్తే అక్కడ మీకు ప్లేట్ ఉంటుంది కదా, దాని ప్లేట్ పెట్టుకొని మెజర్మెంట్ తీసుకొని స్క్రూస్ వేసి సెట్ చేస్తారు. అండ్ ఒకవేళ హోల్ లేకపోయినా హోల్ వాళ్ళే కొడతారు అన్నమాట. డ్రిల్ చేసి హోల్ అయితే కొడతారు. మీకు ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. ఎవ్రీథింగ్ చేసి మీకు ఇండోర్ యూనిట్ పెడతారు అండ్ అవుట్డోర్ యూనిట్ పెట్టేసి కనెక్షన్స్ అయితే ఇచ్చేస్తారు. సో ఇన్స్టాలేషన్లో ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే మీరు నోటీస్ చేయలేదు. అండ్ ఇక ఇన్స్టాలేషన్ కాస్ట్ విషయానికి వస్తే మాత్రం 2 కాస్ట్లు అయితే ఉంటాయి మనకి. గుర్తుపెట్టుకోండి, ఏసీ కొనేటప్పుడు ఇన్స్టాలేషన్ కాస్ట్ మస్ట్ అండ్ షుడ్గా బ్రెయిన్లో పెట్టుకోండి. ఇన్స్టాల్ చేసినందుకు వాళ్ళకి మనీ ఇవ్వాలి. ఇప్పటివరకు మేము టెస్ట్ చేసిన అన్ని ఏసీస్లలో కల్లా ఇన్స్టాలేషన్ కాస్ట్ లోయెస్ట్ కాస్ట్ ఉన్న ఏసీ ఇదే అని చెప్పుకోవాలి. అదొక మంచి విషయం. ఎందుకంటే వీళ్ళు 699 ప్లస్ జిఎస్టీ అన్నారు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు 830 రూపీస్ తీసుకున్నారు ఇన్స్టాలేషన్ కాస్ట్, కేవలం 830. బట్ ఏదైతే అవుట్డోర్ యూనిట్ ఉందో, అవుట్డోర్ యూనిట్ స్టాండ్ పెట్టాలంటే మనం కంపల్సరీ మనకి అవుట్డోర్ యూనిట్ పెట్టాలంటే ఒక స్టాండ్ కంపల్సరీ కావాలి మనకి. సో దట్ ఆ స్టాండ్ అయితే మనం పర్చేస్ చేయాలి. మీరు ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే 700 అలా వస్తుంది. వచ్చిన పర్సన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్, మీ ఇప్పటివరకు ఎన్ని అయితే బ్రాండ్స్, శాంసంగ్ లేకపోతే బ్లూ స్టార్, హిటాచి, ఎవ్రీ బ్రాండ్ 1000 రూపీస్ అయితే స్టాండర్డ్గా కాస్ట్ చేస్తుంది అవుట్డోర్ యూనిట్కి. టోటల్గా చూసినట్లయితే మాకు 1830 రూపీస్ అయింది. బట్ శాంసంగ్లో టూ మచ్ హై. శాంసంగ్లో మనం చూసినట్లయితే కొంచెం ఏమంటారు, అవుట్డోర్ యూనిట్ స్టాండ్ ఫిట్ చేసినందుకు కూడా కాస్ట్ అయితే వేశారు. హిటాచి మాత్రం ఎక్కువ ప్రీమియం కాస్ట్ చేసినప్పటికీ, ఇనీషియల్ కాస్ట్ ఎక్కువైనప్పటికీ, బట్ ఇన్స్టాలేషన్లో మనకి అది సేవ్ అయితే అయింది. దాని గురించి వీడియోలో మనం డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇక మెయిన్గా ఫీచర్స్ అన్ని ఏసీస్లో వచ్చినట్టే ఇందులో కూడా మనకి 100% కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది. సో దట్ డ్యూరబిలిటీలో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అల్యూమినియం ఇప్పుడు రైట్ నో కనిపించట్లేదు మోస్ట్లీ మార్కెట్లో, వ్యానిష్ అయితే అయిపోయింది. అండ్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఇన్వర్టర్ టెక్నాలజీ అంటే మీకు తెలిసిందే కదా, ఫిక్స్డ్ స్పీడ్లో రన్ అవ్వదు. కంప్రెసర్ ఫ్యాన్ ఏదైతే ఉందో అవుట్డోర్ యూనిట్ది, అది ఫిక్స్డ్ స్పీడ్లో రన్ అవ్వదు అనమాట. ఫిక్స్డ్ స్పీడ్లో రన్ అయినప్పుడు ఏమైందంటే పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. అండ్ ఏదైతే నాన్ ఇన్వర్టర్ ఉన్నాయో అది ఆన్ ఆఫ్ అవడం వల్ల పవర్ బిల్లు అండ్ రూమ్లో టెంపరేచర్ కూడా ఈవెన్గా ఉండదు అనమాట. అంటే ఒకటే టెంపరేచర్ మెయింటైన్ చేయదు. ఇన్వర్టర్ టెక్నాలజీలో బెనిఫిట్ ఏంటంటే తక్కువ పవర్ బిల్ వస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి మెయిన్గా ఏదైతే కూలింగ్ ఉందో, మనం ఏదైతే టెంపరేచర్ పెట్టామో వన్స్ ఆ టెంపరేచర్ రీచ్ అయ్యాక మెయింటైన్ చేస్తుంది అన్నమాట. అదొకటి మెయిన్ అడ్వాంటేజ్. ఇప్పుడు అన్ని ఇన్వర్టర్ ఏసీసే వస్తున్నాయి. ఒకవేళ మీరు సీజనల్గా వాడతారు, 1-2 గంటలు అనుకుంటే మాత్రం దెన్ గో ఫర్ నాన్ ఇన్వర్టర్. అదర్వైజ్ మోస్ట్లీ ఇన్వర్టర్ మాత్రం మీరు కన్సిడర్ చేయండి. అండ్ ఇక 5 స్టార్ రేటెడ్ అనమాట. ఇది 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. 1 ఇయర్ మొత్తం యూజ్ చేస్తే వీళ్ళు 823 యూనిట్స్ అయితే కాస్ట్ అవుతుంది అనేది చెప్తున్నారు. 823 అంటే మనకి రియల్ టైంలో మనకి చేంజ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు 50% కెపాసిటీలో పెట్టుకొని రన్ అయితే చేస్తారు వాళ్ళు టెస్టింగ్ అనేది. మన రియల్ టైంలోకి దానికి ఫరక్ ఉంటుంది. బట్ స్టిల్ ఇది ఒక హెవీ డ్యూటీ మోడల్ కాబట్టి 823 యూనిట్స్ అనేది వెరీ గుడ్ థింగ్. నన్ను అడిగినట్లయితే పెద్ద ఫరక్ అయితే పడదు మీకు. వేరే ఏసీ చూసినట్టయితే 770 అలా ఉంటాయి, ఇది 823 ఉంది. ఒక 40 యూనిట్స్ మీకు మహా అంటే తిప్పి కొడితే 120 రూపీస్ లేదా 160 లేదా 200 రూపీస్ మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ఫరక్ వస్తుంది. కానీ అంతకు మించి మేజర్ డిఫరెన్స్ అయితే రాదు. బట్ కూలింగ్లో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో దట్ ఏసీ కొనేటప్పుడు జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ ఏసీ రివ్యూస్ చూడండి, జెన్యూన్ పర్సన్స్ ఎవరో చూడండి, చూసి వాళ్ళ వీడియోస్ని కన్సిడర్ చేయండి. చెప్పేటప్పుడు టెస్ట్ చేశారు లేదనేది మనకి వెరీ క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్ థింగ్, ఇందులో హైలైట్ థింగ్ ఏదన్నా ఉందంటే మాత్రం కూలింగ్ కెపాసిటీ. యూజువల్గా మనం ఇప్పటివరకు ఎన్నో ఏసీస్ మీకు ఇంట్రోలో నేను ఆల్రెడీ చెప్పినట్టు
ఏమంటారు 1.5 టన్ అని ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎల్జీ ఆర్ సామ్సంగ్ మనం చూసాం 1.5 టన్ అంటారు. నెట్ కెపాసిటీ చూస్తే మనం 5000 వాట్స్ ఉంటుంది, 1.43 టన్ అయి ఉంటుంది. పానాసోనిక్ బ్లూ స్టార్ చూస్తే 1.45 టన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం డైకిన్ చూస్తే మనకి ఎగ్జాక్ట్గా 5280 ఉంటుంది, అది పర్ఫెక్ట్ 1.5 టన్ అది. బట్ ఇదేదైతే ఈ మోడల్ ఉందో హెవీ డ్యూటీ మోడల్ 1.5 టన్ అని చెప్పినప్పటికీ 5280 కాకుండా మనకి 5422 వాట్స్ అయితే ఉంటుందన్నమాట. సో దట్ మీకు మోర్ దాన్ 1.5 టన్ కెపాసిటీ కంటే ఎక్కువ అయితే ఉంటుంది. ఆ థింగ్ అనేది మేము రియల్ టైంలో టెస్ట్ చేసేటప్పుడు అయితే మాకు రిఫ్లెక్ట్ అయింది. రైట్ నో నాకు ఆపోజిట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఏసీస్ అయితే 25 మోడల్స్ తెప్పించి అయితే మేము ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేస్తున్నాం. సో దట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది వీడియో ఎండ్లో క్లియర్గా మీకు నా టెస్టింగ్ సినారియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఖచ్చితంగా ఏదైతే ఈ కూలింగ్ కెపాసిటీ ఉందో వన్ ఆఫ్ ది మేజర్ ప్రో అని చెప్పుకోవాలి. అండ్ 4-way స్వింగ్ అండ్ 4-way స్వింగ్ కంటే బిఫోర్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా నేను ఏదైతే డ్యూయల్ ఫ్లాప్స్తో వస్తుంది, డ్యూయల్ లోవర్స్తో వస్తుందని. దానివల్ల ఏమవుతుందంటే డైరెక్షనల్గా ఏదైతే ఇప్పుడు నేను వేరే ఏసీ కూడా సైడ్ బై సైడ్ ఇప్పుడు సామ్సంగ్ బ్లూ స్టార్ వీటి మీద టెస్ట్ చేస్తున్నాం కదా, మనం ఏదైతే అది ఫ్లాప్ ఏ డైరెక్షన్ అయితే పెడతామో ఆ డైరెక్షన్లో ఎగ్జాక్ట్గా మీకు ఎయిర్ త్రో అనేది ఉండదు. బట్ బికాస్ ఆఫ్ డ్యూయల్ ఫ్లాప్స్ మీకు మనం ఏదైతే పర్ఫెక్ట్ డైరెక్షన్ పెడుతున్నామో ఆ డైరెక్షన్లో ఎయిర్ త్రో అనేది పర్ఫెక్ట్గా వెళ్తుంది. సో దట్ నన్ను అడిగితే ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. డ్యూయల్ ఫ్లాప్స్ అండ్ ఎయిర్ త్రో మాత్రం ఎలా ఉందనేది కూడా వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడతాను. 4-way స్వింగ్ మీకు వెర్టికల్గా హారిజాంటల్గా ఎటు అంటే అటు పెట్టుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ వెరీ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఫిల్టర్ కంపల్సరీ మీరు క్లీన్ చేసుకోవాలి. రెగ్యులర్గా 15 డేస్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసుకోండి. లేదంటే మాత్రం అది ఎంత తోపు బ్రాండ్ ఏసీ అయినా సరే మీకు కొంచెం కూలింగ్ తగ్గుతుందనమాట. మునుపున్నంత కూలింగ్ అనేది ఉండదు, ఎందుకంటే దాని నిండా డస్ట్ పట్టేసి కూలింగ్ అనేది దెబ్బతీస్తుంది. సో దట్ ఫ్రీక్వెంట్గా మంత్లీ వన్స్ అయినా అట్లీస్ట్ మీరు కంపల్సరీ ఫిల్టర్ని క్లీన్ చేసుకుని, పెద్ద పనేం కాదు అది. జస్ట్ అది ఓపెన్ చేసి ఫ్రంట్ ప్యానల్ ఓపెన్ చేసి అది రిమూవ్ చేసేసి వాటర్తో కడిగేసి మళ్ళీ పెట్టేసుకుంటాం డ్రై చేసి. పెద్ద బ్రహ్మ విద్యో లేకపోతే ఎవరో సర్వీస్ మ్యాన్ అవచ్చు చేయాల్సిన పని కాదు. ప్రతి ఇంట్లో మన ఏసీని మనమే క్లీన్ చేసుకోవచ్చు. అది మాత్రం కంపల్సరీ బ్రెయిన్లో అయితే పెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏదైతే డిస్ప్లే ప్రొవైడ్ చేశారో యూజువల్గా డిస్ప్లే అనేది ఆన్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది. బట్ ఇందులో మనకి 3 మోడ్స్ అయితే ఉంటుంది. ఏదర్ బ్రైట్గా ఎప్పుడున్నట్టుగానే ఉంచుకోవచ్చు, లేదంటే దాన్ని కొంచెం డిమ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం. కొంతమందికి నైట్ పడుకునేటప్పుడు ఆ మాత్రం లైట్ ఉన్న నిద్ర పట్టదు. సో అట్లాంటి వాళ్ళకి ఇది హిడెన్ డిస్ప్లే అనేది చాలా బెనిఫిట్. అండ్ డిమ్ చేసుకోవాలనుకుంటే డిమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. సో రిమోట్ వచ్చేసి మనకి బ్యాక్ లైట్ రిమోట్తో వస్తుందన్నమాట. మీరు చూసినట్లయితే సో మీకు బ్యాక్ లైట్ అయితే ఉంటుంది. సో దట్ నైట్ కండిషన్లో కూడా మీరు యూజ్ చేసేటప్పుడు చాలా బెటర్గా ఉంటుంది. రిమోట్ చాలా బిగ్గర్ ఇన్ సైజ్ అండ్ రిమోట్లో కూడా మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. చాలా కలర్ఫుల్ అండ్ బెస్ట్ రిమోట్. యాజ్ ఆఫ్ నో నేను చూసిన రిమోట్లో బెస్ట్ రిమోట్ అని చెప్పుకోవాలి. మీకు డిస్ప్లే సైజ్ కానీ టోటల్గా మీకు బటన్స్ కానీ యాక్సెసిబిలిటీ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఫస్ట్ మనకి మోడ్ బటన్ ఉంటుంది. మోడ్ బటన్ ద్వారా మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. పవర్ ఆన్ ఆఫ్ ఉంటుంది. ఫ్యాన్ స్పీడ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్లీప్ మోడ్ ఉంటుంది. ఈ పవర్ఫుల్ అనే మోడ్ ఉంది చూసారా, ఈ పవర్ఫుల్ అనే మోడ్ కనుక మీరు ప్రెస్ చేస్తే మీకు రూమ్ అనేది చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది అనమాట. రెగ్యులర్ 100% కెపాసిటీతో కంపేర్ చేస్తే మీకు కొంచెం ఎక్కువ కెపాసిటీలో రన్ అవుతూ బ్లోవర్ ఫ్యాన్ స్పీడ్ ఏదైతే ఉందో అది కొంచెం ఇంక్రీజ్ అయిపోయి మీకు ఫాస్ట్గా రూమ్ని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సైలెంట్ మోడ్లో పెట్టుకుంటే మీకు కొంచెం తక్కువ నాయిస్ అయితే వస్తుందన్నమాట. సో నాయిస్ గురించి ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ ఇక ఫ్రాస్ట్ వాష్ అని చూసారా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దీని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి. ఇందులో ఐస్ క్లీన్ టెక్నాలజీ అని ఉందన్నమాట. అంటే ఏంటంటే యూజువల్గా మనకి ఏదైతే ఫిన్స్ ఉంటాయో కండెన్సర్ దగ్గర ఫిన్స్, వాటికి యూజువల్గా డస్ట్ పడుతూ ఉంటుంది. ఈవెన్ దో ఎంత బ్యాక్టీరియల్ ఫిల్టర్ దాని మీద ఉన్నప్పటికీ ఎంతో కొంచెం మనకి డస్ట్ అనేది పడుతుంది, కొన్నిసార్లు రస్ట్ కూడా వస్తుందన్నమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో క్లీనింగ్ టెక్నాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ఐస్ క్లీన్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఫస్ట్లీ మనకి ఇది ఫ్రీజ్ చేస్తుంది అన్నమాట. ఏదైతే ఫిన్స్ ఉన్నాయో ఫిన్స్ని ఫ్రీజ్ చేస్తుంది. ఫ్రీజ్ చేశాక మనకి దాన్ని అంతా మెల్ట్ చేస్తుంది అన్నమాట. ఏదైతే డస్ట్ లేకపోతే రస్ట్ ఏదైనా ఉంటే మెల్ట్ చేసి ఆ తర్వాతకి డ్రై చేస్తుంది. సో దట్ మీకు ఎప్పుడు కూడా క్లీన్లో సెల్ఫ్ క్లీన్లో మీకు జస్ట్ ఈ ఫ్రాస్ట్ వాష్ అనేది మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఏసీ ఇన్సైడ్ దానంతటా అది క్లీన్ అయిపోతుంది. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ ఆ తర్వాతకి నాయిస్ 37 dB నాయిస్ అని చెప్తున్నారు. నాయిస్ ఎలా ఉంది ఏంటనేది నేను రియల్ టైంలో టెస్ట్ చేశాం. దాని గురించి వీడియో ఎండ్లో అయితే నేను ఎక్కువగా అయితే మాట్లాడతాను. సో 37 dB నాయిస్ అంటే నెగ్లిజిబుల్, బట్ ఎలా ఉంది ఏంటనేది మాత్రం వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. అండ్ ఆ తర్వాతకి స్మార్ట్ ఏసీ అనమాట. సో స్మార్ట్ ఏసీ అంటే మీరు త్రూ యాప్ మీరు దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించిన యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ లోగో అయితే ఇలా ఉంటుంది. ఆ యాప్ డీటెయిల్స్ చూసుకొని జస్ట్ మీరు అన్ని ఏసీస్ లాగానే ఇన్స్ట్రక్షన్ చెప్తుంది మీకు. వన్స్ యాప్ సెటప్ చేసుకున్నాక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ ఏదైతే కంట్రోల్ చేస్తున్నారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ యాప్ నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు. రివ్యూలో ఇన్ డీటెయిల్గా మీకు యాప్ గురించి అయితే నేను ఇంకాస్త క్లియర్గా చెప్తాను. మోస్ట్లీ అన్ని ఏసీస్లో ఏదైతే షెడ్యూల్ ఆన్ ఆఫ్ ఇవన్నీ ఏదైతే ఉంటాయి ఇవన్నీ కూడా చూడడానికి అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాతకి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వారంటీ. ఎస్,
యూజువల్గా 5 years పీసీబీ వారంటీ మనం చూస్తూ ఉంటాం. సామ్సంగ్ ఒకటే రైట్ నో యాజ్ ఆఫ్ నో మార్కెట్లో మనకి 5 years కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బట్ దానికి ఉండే కాన్స్ దానికి ఉన్నాయిలండి. బట్ అన్నీ బాగుంటూ 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఇచ్చే బ్రాండ్ పెద్ద బ్రాండ్లో మనకి హిటాచీ అయితే ఉందన్నమాట. హిటాచీ అనేది ప్రీమియం బ్రాండ్. డోంట్ కంపేర్ విత్ ఎల్జీ, సామ్సంగ్, బ్లూ స్టార్ వీటితో కంపేర్ చేయకండి. ఎందుకంటే హిటాచీ డైకిన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఓ జనరల్, మిట్సుబిషి ఇట్లాంటి బ్రాండ్స్ అయితే ఉంటాయి. ఈ ప్రీమియం బ్రాండ్స్కి వెళ్ళేటప్పుడు మీకు ఏసీ క్వాలిటీ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, కూలింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఇచ్చారు. ఎటువంటి తలనొప్పి ఉండదు. 5 yearsలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఏసీలో వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. 10 years మనకి కంప్రెసర్ మీద వారంటీ అయితే ఇచ్చారు. అలాగే ఇవన్నీ పక్కన పెట్టు. ఇనీషియల్గా ఒక వర్డ్కి చెప్పు సరే. రివ్యూ అనేది మీకు బయింగ్ గేట్ తెలుగు ఛానల్ వస్తుంది. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. రివ్యూ వీడియో అనేది ఆ ఛానల్లో వస్తుంది కాబట్టి యాక్టివ్గా ఉండండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని రివ్యూ అనేది వెరీ సూన్ తీసుకొస్తాను. అన్నింటిని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి టెస్ట్ చేశాక. సో ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది కూలింగ్ మాత్రం నేను పెట్టిన రూమ్ జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం. మేము కొంచెం హెవీ ఏమంటారు హార్డ్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. మిమ్మల్ని యూజ్ చేయమని నేను 80% రికమెండ్ చేయట్లేదు. రైట్ నో మా రూమ్ సైజ్ అనేది 400 square feet అయితే ఉంటుంది. అన్ని ఏసీస్ని కూడా ఇదే రూమ్లో ఇన్స్టాల్ చేసి టెస్ట్ అయితే చేస్తున్నాం. సో మేము ఎందుకంటే హెవీ కండిషన్లో టెస్ట్ చేసినప్పుడు మీరు 100 square feet 150 square feet రూమ్లోనే పెట్టారనుకోండి, దెన్ మీకు చాలా బాగుంటుంది. సో ఈ రూమ్నే కూల్ చేయగలిగిందంటే మాత్రం మీకు, ఒకవేళ మీ రూమ్ సైజ్ 150 నుంచి 180 మధ్యలో ఉంది, పెద్ద రూమ్ అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని మీరు ఏసీని పర్చేస్ చేయొచ్చు. కూలింగ్ పరంగా అయితే 100% మీరైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఎయిర్ త్రో చాలా అంటే చాలా బెటర్గా ఉంది. సూపర్గా అయితే ఉంది. దగ్గర 10 feet వరకు కూడా చాలా బెటర్ ఉంది. అండ్ 18 feet వరకు కూడా మీకు ఎయిర్ త్రో అనేది చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. అంటే మీకు అర్థమవుతుంది ఆ గాలి వచ్చి మీ మీద పడుతున్నట్టుగా మీకు 100కి 100% మీకు అర్థమవుతుంది. నేను వేరే ఏసీస్తో కూడా కంపేర్ చేస్తున్నాను. వాటితో కంపేర్ చేస్తే యాజ్ ఆఫ్ నో గ్రేట్ ఎయిర్ త్రో, యాజ్ ఆఫ్ నో బెస్ట్ ఎయిర్ త్రో నాకు ఈ ఏసీలో అనిపించింది. స్టిల్ మేము పానాసోనిక్ టెస్ట్ చేయాల్సింది ఉంది. సో అది టెస్ట్ చేశాక కంపారిజన్ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా చెప్తాను. కూలింగ్ సూపర్గా ఉంది అండ్ ఎయిర్ త్రో సూపర్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్గా ఉంది. అండ్ ఇక నాయిస్ విషయానికి వస్తే మాత్రం ఇండోర్ యూనిట్ నాయిస్ వచ్చేసి మాకు కొంచెం లెస్ అని అనిపించింది. మేము ఫ్యాన్ స్పీడ్లో వన్ ఫ్యాన్ స్పీడ్లో పెట్టినప్పుడు మాకు అరౌండ్ 35 dB వచ్చింది. అదే మేము 2లో పెడితే అరౌండ్ 36 dB వరకు వచ్చింది. అదే మేము మ్యాక్స్ ఏదైతే ఉంటుందో మ్యాక్స్ ఫ్యాన్ స్పీడ్లో పెడితే మాకు 39 decibels అయితే వచ్చింది. వీళ్ళు క్లైమ్ చేసేది 37 అంటున్నారు. సో మాకైతే 39 అయితే వచ్చింది. 39 అనేది నెగ్లిజిబుల్ అని చెప్పుకోవాలి. మోస్ట్లీ ఆఫ్టర్ రూమ్ కూల్ అయినాక మీకు అసలు పెద్ద నాయిస్ అయితే అనిపించదు. బట్ థింగ్ ఏంటంటే అవుట్డోర్ యూనిట్ని బ్యాక్ టు బ్యాక్ పెట్టుకోకండి. మీ రూమ్ ఉందనుకోండి, రూమ్ ఇండోర్ యూనిట్ పెట్టి బ్యాక్ సైడ్ అవుట్డోర్ యూనిట్ పెట్టడం చేయమాకండి. ఎందుకంటే కంపెనీ మనకి 3 meters కాపర్ పైప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వీలైనంత వరకు ఆ 3 meters ఎంత దూరం అయితే వస్తుందో అంత దూరం తీసుకెళ్ళండి కంప్రెసర్ని. అంత హైట్కో అంత దూరమో లేకపోతే మిద్దె మీదకో తీసుకెళ్తే మీకు ఆ మాత్రం నాయిస్ కూడా రాదు. ఎందుకంటే అవుట్డోర్ యూనిట్ లిటిల్ బిట్ నాయిస్ అయితే చేస్తుంది. ఎస్పెషల్గా విండోస్ దగ్గర పెడితే మాత్రం మీకు కొంచెం ఎక్కువ నాయిస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇండోర్ యూనిట్లో ఎటువంటి మేజర్ నాయిస్ అయితే లేదు. అండ్ ఇక దీని యొక్క ప్రైస్ అవైలబిలిటీ, దీన్ని కొనొచ్చా అని ఫైనల్గా అడిగితే ఈ పర్టికులర్ హెవీ డ్యూటీ మోడల్ ఏదైతే ఉందో 48,000 చిల్లర అయితే ఉంది. 48,500 అలా అయితే ఉంది. అదే 1.5 5 star ఇంకో మోడల్ అయితే ఉంది, నాన్ హెవీ డ్యూటీ అండ్ వైఫై అయితే ఉండదు అందులో. అది మీకు 45,000 అయితే ఉంది. బిలీవ్ మీ, నేను చెప్పేది కేర్ఫుల్గా వినండి. మీకు ఎక్స్ట్రా 4,000 అయితే అవుతుంది. కంపేర్ టు దట్ 1.5 5 star 2025 మోడల్ హిటాచి నాన్ హెవీ డ్యూటీ మోడల్తో కంపేర్ చేస్తే మీకు 4,000 రూపాయలు ఎక్కువ అవుతుంది. 4,000 కూడా కాదు, 3,500 రూపాయలు ఎక్కువ అవుతుంది. అది 45 ఉంది, ఇది 48,500 ఉంది. బట్ ఇక్కడ మీకు ఏమొస్తుందంటే ఫస్ట్ థింగ్ ఇట్స్ ఎ స్మార్ట్ ఏసీ ఫర్ దట్ 3,500 స్మార్ట్ ఏసీ. సెకండ్ థింగ్ వచ్చేసి కూలింగ్ కెపాసిటీ చాలా అంటే చాలా ఫరక్ అయితే ఉంటుంది. మీకు ఏదైతే 1.5 ton ఒరిజినల్ 5,000 watts వచ్చేది ఉందో అది మేము కింద హాల్లో వాడుతున్నాం. అది కూడా చాలా బెటర్ కూలింగ్ ఇస్తుంది. బట్ కంపేర్ టు దట్ దీనికి మీకు కూలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది, ఎక్కువ కూలింగ్ ఇస్తుంది. అండ్ డ్యూయల్ ఫ్లాప్స్తో వస్తుంది. డైరెక్షనల్గా పర్ఫెక్ట్ డైరెక్షన్లో ఎయిర్ త్రో ఉంటుంది. ఎయిర్ త్రో కింద దానికంటే కూడా కొంచెం మాకు స్ట్రాంగ్ అయితే అనిపించింది. ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా 3,500 అనేది 100% వర్త్. ఇంకోటి, ఒకవేళ మనం హిటాచీతోటే కంపేర్ చేయలేదు, వేరే బ్రాండ్ తోటే కంపేర్ చేసాం. సో అండ్ సో బ్రాండ్, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ కంపల్సరీ 45,000 మినిమం ప్రైస్ ఉంది. ఎల్జీ అయితే 46,000 ఉంది. సో దట్ ఆ 2,000 ఫరక్లో ఏమొస్తుంది మనకని ఆలోచిస్తే వాటన్నిటితో కంపేర్ చేస్తే గ్రేట్ కూలింగ్ కెపాసిటీ వస్తుంది, గ్రేట్ ఎయిర్ త్రో వస్తుంది. వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇన్స్టాలేషన్ కాస్ట్ తగ్గుతుంది. 830 రూపీస్కి మనకి వీళ్ళు ఇక్కడ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి సామ్సంగ్ చూస్తే 2,000 వరకు అవుతుంది. నేను అవుట్డోర్ యూనిట్ స్టాండ్ తీసేస్తే బ్లూ స్టార్ చూస్తే 1,200 వరకు అవుతుంది. ఇనీషియల్గా పెట్టే ఇన్స్టాలేషన్ కాస్ట్ కూడా కొంచెం మనకి ఫరక్ అయితే వస్తుంది. సో దట్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే
కన్సిడరింగ్ బ్రాండ్ వాల్యూ స్ట్రైట్ అవే మీరు ఈ ఏసీని పర్చేస్ చేయొచ్చు. లేదన్నా మాది స్ట్రిక్ట్ 45,000 అనుకుంటే మాత్రమే గో ఫర్ హిటాచి 1.5 5 స్టార్ నార్మల్ మోడల్. అదర్వైజ్ హెవీ డ్యూటీ మోడల్, హెవీ డ్యూటీ అని బ్రాకెట్లో మెన్షన్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. కంపల్సరీ హెవీ డ్యూటీకి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి 150 స్క్వేర్ ఫీట్ అబోవ్ ఉంటే హెవీ డ్యూటీకే వెళ్ళండి. బిలో ఉందనుకోండి మీకు ఏదైనా పర్లేదు, ఎల్జీ తీసుకోవచ్చు, సామ్సంగ్ తీసుకోవచ్చు, ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ ఉండదు. 150 అబోవ్ ఉంటే డైకిన్ ఆర్ హిటాచి అయితే హెవీ డ్యూటీ మోడల్, డైకిన్ అయితే నార్మల్ మోడల్, ఎనీ మోడల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. కంపల్సరీ మీరు కొనేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ఏసీ ఇన్స్టాల్ చేసి కొని చేస్తున్నామంటే మాత్రం మీరు అట్లీస్ట్ ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేస్తే మాకు సమ్వాట్ మీకు ₹1 పెరగదు. మీరు అలా కొన్నందుకు మీరు ఏదైతే ఆఫర్లో కొంటున్నారో, ఏదైతే కార్డ్ ఆఫర్ కొంటున్నారో, ఏదైతే ప్రైస్ కొంటున్నారో అదే ప్రైస్కి మీకు వస్తుంది. మేము అమెజాన్కి మిమ్మల్ని పంపించినందుకు గాను మాకు కొంచెం ఇంత కమిషన్ అనేది ఇస్తారు. సో దాని మీదే ఛానల్ రన్ అవుతుంది. ఇట్లాంటివి చాలా కొనగలుగుతున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకాస్త మరిన్ని కొనగలుగుతాం అనమాట, బడ్జెట్ బ్రాండ్స్తో సహా. సో ఖచ్చితంగా మన లింక్ యూజ్ చేయండి. నేను ఈ త్రూఅవుట్ వీడియోలో మీకు ఎంతో కొంత వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ప్రొవైడ్ చేశాను అనిపిస్తే మీరు నాకు చేసే హెల్ప్ ఆ లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడమే. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.